నమస్తే. వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ జాహ్నవి. సో, మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇండియా వైడ్‌గా కంప్లీట్‌గా పెట్రోల్‌లో ఇన్ని రోజులు E10 ఉండేది. ఇప్పుడు E20 ఇథనాల్‌ని 20% పెట్రోల్‌లో మిక్స్ చేయడం అయితే జరుగుతుంది. మనకైతే గవర్నమెంట్ ఇదైతే చాలా సేఫ్, ఇంకా మనకి కార్బన్ ఎమిషన్ ఇలాంటివి ఉండవు అండ్ ఎన్వైర్న్‌మెంట్‌కి కూడా చాలా ఫ్రెండ్లీ అని చెప్తుంది. బట్ దీనివల్ల చాలా ఓల్డ్ వెర్షన్ ఉన్న బైక్స్ కానీ, కార్స్ కానీ చాలా దెబ్బతింటున్నాయి అండ్ మైలేజ్ తక్కువ ఇస్తున్నాయి. వాటి ఇంజిన్స్ పాడైతున్నాయి అని చెప్పేసి జనాలు మొత్తుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా దీని మీద ప్రాపర్‌గా ఏం అవేర్‌నెస్ ఇయ్యకుండా ఇది ఇంప్లిమెంటేషన్ అయితే చేసింది. సో, ఇక్కడ మనతో పాటు కొంతమంది ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాము. అసలు ఏం జరుగుతుంది, E20 గురించి వీళ్ళకి ఎంత అవగాహన ఉంది అని చెప్పి. నమస్తే అండి. మీ పేరు? అన్వేష్. ఓకే. అన్వేష్ గారు, ఇప్పుడు నార్మల్‌గా E20 అనేది ఇంట్రొడ్యూస్ చేసిండ్రు కదా బయట. సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? E20 అనేది ప్రెజెంట్ వేస్ట్ అండి అది. 80% పెట్రోల్, 20% ఇథనాల్. ఇథనాల్ అంటే ప్లాంట్ వేస్ట్. ఆ ప్లాంట్ వేస్ట్ వల్ల ప్లాంట్ వేస్ట్ ఈ పెట్రోల్‌లో కలవటం వల్ల మనకి వాటర్ లెవెల్ అనేది తేమ శాతం అనేది మనకి పెట్రోల్‌లో వస్తుంది. అండ్ అది యూజ్ చేయడం వల్ల మనకి పెట్రోల్ ట్యాంక్స్‌లో ఈ పెట్రోల్ అయిపోయినా సరే ఆ ఇథనాల్ పర్సెంట్ ఎక్కువ 20% ఉండడం వల్ల పెట్రోల్ ట్యాంక్స్‌లో తేమ చేరి చిలుము పట్టడం అండ్ ఆల్సో కింద మనకి ఉండే ఇంజన్ కనెక్ట్ అయి ఉండే పైప్స్ అవన్నీ పాడైపోవడం. అండ్ ఆల్సో మనకి మైలేజ్ కూడా 5-8% మైలేజ్ కూడా తగ్గిపోతుంది బైక్స్కి కానీ, కార్స్కి కానీ. అండ్ రీసెంట్లీ నా బైక్కి ఉన్న పెట్రోల్ ట్యాంక్ మార్పించాను అండ్ పైప్స్ ఆల్సో ఐ వాజ్ చేంజ్డ్. దానివల్ల నా 50 ఇచ్చే మైలేజ్ నా బైక్ కాస్త 40కి తగ్గిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ E20 పెట్రోల్ అనేది తీసేయాలి. దీన్ని తీసేయడం వల్ల చాలా మట్టుకి ప్రజలకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. E20 అనేది ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ అంటున్నారు. ఫ్యూచర్‌లో మనం వంట వండుకోవడానికి వాడే గ్యాస్‌ని కూడా ఇన్‌స్టెడ్ ఆఫ్ గ్యాస్ కంప్లీట్‌గా ఎథనాలే యూజ్ చేయాలి అన్నట్టుగా కూడా అది కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్? దానికి వంటకి సంబంధించిందంటే ఓకే, పర్లేదు. ఎందుకంటే దానివల్ల మనకి ఎన్విరాన్మెంట్ దెబ్బతినకుండా ఉంటుంది అండ్ పొల్యూషన్ ఎక్కువ కాకుండా ఉంటుంది అండ్ పర్లేదు, ఏం కాదు. వంటకి వాడటం వల్ల ఏం కాదు. E20 ప్రజెంట్ వస్తున్న బైక్స్కి సూటబుల్గానే ఉంది అండ్ ఓల్డ్ బైక్స్కి అది రోజుకి ఇంజన్ డ్యామేజ్ అవుతుంది. సో ప్రజెంట్ తక్కువ వస్తున్నాయి బైక్స్ కూడా. సూటబుల్ అయ్యే వెహికల్స్ డిజైన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి అని అంటారు. అంతే. అయితే గవర్నమెంట్ కూడా దీని మీద ప్రాపర్ గా అవేర్నెస్ ఇవ్వలేదు ఎవరికి. మీకు ఇంతకు ముందు ఎట్లా తెలుసు E20 మిక్స్ అవుతున్నట్టు? గవర్నమెంట్ నుంచి అయితే మనకు అఫీషియల్ గా ఏం లేదు కదా. సోషల్ మీడియా ద్వారా చాలా మట్టుకు తెలుసుకున్నాం అండ్ ఆల్సో మేము పెట్రోల్ బంక్స్కి వెళ్తాం కదా, బాటిల్స్ ఎమర్జెన్సీ పర్పస్లో బాటిల్స్ తీసుకెళ్తాం. బాటిల్స్ తీసుకెళ్ళినప్పుడు ఆ పెట్రోల్ కూడా చాలా మట్టుకి కల్తీ అవుతున్నట్టు అనిపించింది. అండ్ పెట్రోల్ 80% ఉంటే అందులో ఈ వాటర్ లెవెల్స్ అనేవి సగం వస్తున్నాయి. సో దానివల్ల మాకు అర్థమైపోతుంది ఇది ఏంటి కల్తీ, ఇది ఏంటి అని పెట్రోల్ బంక్స్ వాళ్ళని అడిగితే మాకు పైనుంచి వచ్చింది ఇది ఇటువంటి సంథింగ్ ఇథనాల్ అనేది కలుపుతున్నారు, దానికి మేమేం చేయలేము, మీ ఇష్టమైతే కొట్టించుకోండి లేకపోతే లేదు అని చెప్పి ర్యాష్గా మాట్లాడుతున్నారు. సో ఇదండి, మనం చూసుకున్నట్టయితే పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే ఆ E20ని మాత్రం ఇంప్లిమెంట్ చేసేసారు. బట్ జనాలకి మాత్రం ప్రాపర్గా అవేర్నెస్ అయితే లేదు. అండ్ వాళ్ళకి డౌట్స్ వచ్చి వాళ్ళు అడుగుతున్నప్పుడు దీనిలో E20 మిక్స్ అవుతుంది అనే విషయాన్ని చెప్పడము అండ్ దానివల్ల వీళ్ళ బైక్ మైలేజ్ అనేది తగ్గిపోవడం లాంటివి అయితే వీళ్ళు ఫేస్ చేస్తున్నారంట. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పవన్. ఓకే. సో పవన్ గారు, రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే పెట్రోల్లో E20 అనేది ఇంట్రొడ్యూస్ అయింది. సో మీకు అది తెలుసా? తెలుసండి. ఓకే. సో E20 మీద మీ ఒపీనియన్ ఏంటి? E20 అనేది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అండి, కానీ వాడటం వల్ల బండ్లకి మైలేజ్ తగ్గుతుందని చెప్తున్నారు. అంటే మైలేజ్ తగ్గడం అని అంటే ఇది వరకు బండ్ రేట్లు ఉండేటివి, ఇప్పుడు మీరు బైక్ వాడతారా? ఇప్పుడు వచ్చే BS6 వెహికల్స్కి అయితే E20 అనేది సూటబుల్. బట్ ఇంతకు ముందు ఉన్నాయి కదా BS4 BS3 వెహికల్స్కి ఇది అంత సూటబుల్ కాదని చెప్తున్నారు అన్నారు. అంటే ఓల్డ్ వెహికల్స్ అనేవి వాడటం కష్టం అవుతుందండి E20 పెట్రోల్. సో గవర్నమెంట్ కూడా దీని మీద ప్రాపర్గా అవేర్నెస్ ఇవ్వకుండా ఇది ఇంప్లిమెంట్ చేసేసింది. సో గవర్నమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? అంటే అవేర్నెస్ తెచ్చి తర్వాత ఇచ్చినట్టయితే బాగుండేది. ఇప్పుడు అందరూ BS4 BS3 వెహికల్స్ వాడేవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఈ పెట్రోల్ వాడితే ప్రాబ్లం వస్తుంది బైక్లో. అండ్ దట్టు మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇప్పుడు పెట్రోల్ రేట్స్ పెరగడము, ఆ తర్వాత ఇట్లా ఇవి పాడైతూ ఉంటే ఊక రిపేర్కి రావడం, అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు?
వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే BS6 వెహికల్స్కి అయితే అలాంటి ప్రాబ్లం ఉండదండి. BS4 BS3 వెహికల్స్ వాడే వాళ్ళకైతే ఈ పెట్రోల్ వాడటం వల్ల ప్రాబ్లం వస్తుంది. ఓకే. సో అంటే ఓవరాల్‌గా మీరైతే ఇథనాల్ వల్ల మనకి బెనిఫిట్సే ఉన్నాయని అంటున్నారు. ఆ, అంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ఓకే. అన్ని పాజిటివ్స్ అని చెప్పలేం. ఓకే. సో ఫ్యూచర్‌లో ఇన్‌స్టెడ్ ఆఫ్ గాస్ ఇప్పుడు మనం వంట అనుకోవడానికి గ్యాస్ యూజ్ చేస్తాం కదా! దాన్ని కూడా కంప్లీట్‌గా ఇథనాల్‌తోనే చేసేలాగా చేద్దామని చెప్పేసి ప్లానింగ్. అయితే ఇథనాల్ అనేది షుగర్ కేన్ నుంచి వస్తది. అవును. షుగర్ కేన్ పండించాలంటే చాలా వాటర్ అదంతా మొక్కజొన్న, కావాలి. షుగర్ కేన్ నుంచి సో దానికి మనకి చాలా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటదన్నమాట. వేస్టేజ్ నుంచి కదండి మనం తీసేది. ఓకే. షుగర్ కేన్ వేస్టేజ్ నుంచి, మొక్కజొన్నల నుంచి తీస్తారు ఇథనాల్. ఓకే. దానివల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయే, బట్ బైక్స్కి అయితే ఇబ్బందే. వంట గ్యాస్కి ఇలాంటి వాటికైతే యూజ్ఫుల్గానే ఉంటుంది.